సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గ్రామీణ ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉండగా ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంటలు ఇంటికి చేరి ఆనందంగా పండుగ జరుపుకునే ఆనవాయితీ ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వ పాలనలో అనేక సమస్యలు రైతులను వేధిస్తున్నాయని, ముఖ్యంగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయినప్పటికీ పండిన పంటలకు సరైన మద్దతు ధర లభించలేదని విమర్శించారు. చార్లెట్ నుండి నేను మాట్లాడుతున్నాను. తెలుగు ప్రజలందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగను అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఇది. గతమును పూర్వం నుంచి కూడా మన అనాదిగా ఈ పండుగకు పవిత్రత ఉంది. ఎందుకంటే పంటలు పండినటువంటి రైతులు పండించిన పంట ధాన్యం ఇంటికి వచ్చే పండుగ ఇది. దానివల్ల రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఈ పండుగను చాలా పవిత్రంగా హిందువులు జరుపుకునే పండుగ. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ సంబంధించి రైతులకు ఒక పక్క తుఫాను, ఒక పక్క వచ్చేసి అతివృష్టి, అనావృష్టి వల్ల కరువు కొంత, అతివృష్టి కొంత వల్ల సరిగా పంటలు పండగ, ఆ పంటలు పండిన పంటలు కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు